హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు వాంగీబాత్ స్పెషల్ చేస్తున్నా కర్ణాటక. చూడండి, మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఫస్ట్ కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ పోసి ఆవాలు, పచ్చెనగపప్పు, పల్లీలు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అంతా వేసి బాగా కలిపి మగ్గినాక కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపేసి కాసేపు మగ్గినాక చింతపండు ఇట్లా నానబెట్టుకోవాలి. వంకాయలండి, ఇది వాంగీబాత్కి బాగుంటాయి. వంకాయలు గ్రీన్ కలర్ వస్తాయి కదా, అవి వాంగీబాత్కి బాగుంటాయి. కట్ చేసుకొని బాగా దీన్ని కలిపేసి ఆయిల్లోనే మగ్గాలండి. కొంచెం మగ్గినాక కొంచెం కలిపి కొంచెం వాటర్ పోసుకోండి. కొంచెం వంకాయ మగ్గాలి కదా, ఉడుకుద్ది కొంచెం ఫాస్ట్గా. తర్వాత మళ్ళా తీసి కొంచెం కలిపి ఇది కొంచెం ఉడికిందా లేదా అని చెక్ చేసుకుందాము. ఒక 75% ఉడికితే చాలు. తర్వాత చింతపండు రసము, ఇది కొంచెం గట్టిగానే ఉండాలి. వేసిన తర్వాత ఇది వాంగీబాత్ పౌడర్ అండి, నేను ఇంట్లోనే రెడీ చేశాను. దీని గురించి కూడా ఒకసారి వీడియో పెడతాను ఎట్లా చేశానని. ఇది బిసిబెళ్ళే బాత్కి అంతా బాగుంటుంది. ఆ పౌడర్ వేసినాక ఉప్పు, కారము అంతా వేసి వైట్ రైస్ దీంట్లో వేసేసి కలిపేయాలి. బాగా కలిపేయాలండి, వైట్గా ఉండకూడదు. ఇంకా మనకి వాంగీబాత్ స్పెషల్ రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.